స్వామి, సీతారాములు అనంగాల్నే ఆదర్శ దంపతులు అని చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటి సీతారాములు ఎన్నో కష్టాలు పడ్డారు. అన్ని కష్టాలు పడ్డ వాళ్ళని ఆదర్శ దంపతులుగా ఎందుకు తీసుకోవాలి అని వితండవాదం చేసే మనుషులు కూడా ఉన్నారు. మరి అలాంటి వారికి మీరేం సమాధానం చెప్తారు? అమ్మ, ఆదర్శ దంపతులు ఏదైతే ఉందమ్మా, నిజంగానే ఇప్పుడున్నటువంటి మానవులలో మీకు తెలిసినంత వరకు ఎవరైనా రాజుగా ఉన్న వ్యక్తి, ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి వనవాసానికి పోతా అంటే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు ఈ రోజుల్లో. సరే, ఆయననే పోనివ్వరు అని అంటే హ్మ్. మరి పెళ్లి అయిన మొదటి రోజే వనవాసానికి వెళ్ళాలి అని తాను కైకేయి చెప్తే మరి అలా వెళ్ళడానికి తాను ఒప్పుకుంటాడు. మరి సీతామాత కూడా చూడండి, ఎవరైనా భర్త వెళ్ళడానికే ఒప్పుకోరు అని అంటే మరి తాను కూడా వెళ్ళడానికి సిద్ధపడింది సీతామాత. మరి వీరు ఆదర్శ దంపతులు కారాము? ఎవరైనా వెళ్తారా ఇప్పుడు చెప్పండి? 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండాలి ఎవరు అని అంటే ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 14 రోజులు కాదమ్మా, 14 గంటలు మొబైల్ టీవీ లేకుండా ఉండడమే చాలా కష్టం. అవునా కదా? అవును, అవును, మరి అలాంటిది 14 సంవత్సరాలు వనవాసంలో ఉండాలి. అవును. అది కూడా ఎటువంటి ఇల్లు లేదు, ఎటువంటి తినేటటువంటి పదార్థాలు లేదు. వారికి రాజ్యంలో రాజుగా ఉన్నటువంటి వ్యక్తికి అసలు ఆ యొక్క అడవులు వెంబడి తిరగడం, జనకుని కుమార్తె, తాను కూడా అక్కడ యువరాణి, తాను కూడా అక్కడ ఉన్నటువంటి తను కూడా మరి ఎక్కడ కూడా అడవిలో పెరిగినటువంటిది కాదు. మరి ఆ అమ్మవారు అడవిలో 14 సంవత్సరాలు ఉండాలి, అన్ని కష్టాలు ఉంటాయని తెలిసినా వెళ్ళింది. మరి అంతకంటే ఆదర్శ దంపతులు ఎవరమ్మా? ఈ విధంగా ఆలోచిస్తే మనకు పరమేశ్వరుని గురించి చెప్పుకున్నప్పుడు చెప్తాం కదమ్మా, గౌరీమాత ప్రత్యేకంగా విషాన్ని తీసుకోమని అనడానికి చెప్పింది అని చెప్పేసి చెప్పుకుంటానా లేదా? చెప్పండి. ఆ యొక్క శివుడు నీలకంఠుడు అయ్యాడంటే ఆ యొక్క విషాన్ని స్వీకరించాడు, కాలకూట విషాన్ని. అలాంటి విషాన్ని కూడా స్వీకరించమన్న అమ్మవారు ఆ యొక్క గౌరీమాత అయితే 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలి అని చెప్పినా కానీ నేను నీ వెంట ఉంటా, ఆ కష్టంలో నేను కూడా పాలు పంచుకుంటా అని వెంబడి వెళ్ళిన వారు సీతామాత. కాబట్టి వారు నిజంగా కూడా ఆదర్శ దంపతులు. ధర్మాన్ని పాటించడానికి, తన తండ్రి మాట కాదనకుండా చేయడానికి, ఆ అత్తామామల మాట విని వారు ఇరువురు కూడా ఆ యొక్క ఆదర్శ దంపతులుగా అరణ్యానికి వెళ్ళి 14 సంవత్సరాలు వనవాసం చేశారు. కాబట్టి వారు ఆదర్శ దంపతులుగానే తీసుకోవాలి. ఇవాళ రేపు 14 రోజులు ఉండడమే కష్టం అన్నటువంటిది 14 సంవత్సరాలు ఉన్నవారు కాబట్టి ఆదర్శ దంపతులే.